హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. నా పేరు ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి కాలము మరియు పని. దీన్ని మనం ఇంగ్లీష్లో టైమ్ అండ్ వర్క్ అంటాం. యూజువల్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఏ రకమైన ఎగ్జామినేషన్ అయినా సరే, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, దాంతోపాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, సో ఇట్లా ఏ రకమైనటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ తీసుకున్నా సరే దాంట్లో మీ అందరికీ తెలిసిందే అర్థమెటిక్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తే, అందులో ఈ టాపిక్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం ముందుగా కాలము పనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఈ కాలము పని అనే టాపిక్ ప్రధానంగా మనము ఒక 3 భాగాల్లో డిస్కస్ చేయబోతున్నాం. మొదటి భాగం ఏంటి అంటే కాలము పనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. రెండో భాగం ఏంటి అంటే గొలుసు సూత్రము అంటాం, చైన్ రూల్, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఇక మూడో అంశం వచ్చేసి పైపులు మరియు తొట్టెలు, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇట్లా మనం ఈ 3 టాపిక్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే దీంట్లోనే అంతర్గతంగా ఏముంటుందంటే పని మరియు వేతనము అంటాం, వర్క్ అండ్ వేజెస్. సో ఇట్లా ఈ టాపిక్స్ అని డిస్కస్ చేసినట్లయితే మనకు కాలము పని అనే టాపిక్ పూర్తిగా అయిపోయినట్టు. సో కాబట్టి ముందుగా అసలు ఈ కాలం పనికి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ పనిని వేరు రోజుల పాటు చేసినప్పుడు వారు ఆ పనిని కలిసి చేయడానికి పట్టే కాలం ఎంత, లేదా ఒక పనికి కొంత అమౌంట్ అసైన్ చేసినప్పుడు ఆ అమౌంట్ని ఆ చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా పంచుకోవాలి. తర్వాత దీంట్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనే వ్యక్తులు ఒక పనిలో ఉన్నారు, కానీ ఏ అనే వ్యక్తి ముందుగా పని స్టార్ట్ చేశాడు, బి అనే వ్యక్తి కొద్ది కాలం తర్వాత పనిని విరమించాడు. సో ఇట్లా లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్స్, రకరకాల అంశాలు అనేటువంటివి ఎఫిషియన్సీ బేస్ చేసుకొని, సామర్థ్యాలను బేస్ చేసుకొని, సో ఇట్లా ఈ అంశాలన్నీ కూడా మనం నీట్గా దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. సో దీని కొరకు మనం ముందుగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం. సో కాబట్టి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ముందుగా ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే అసలు ఈ టాపిక్ మొత్తం మీద ఎప్పుడైనా సరే పని మొత్తాన్ని ఒక భాగంగా తీసుకుంటాం. వీ హ్యావ్ టు కన్సిడర్ టోటల్ వర్క్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ అ 1 యూనిట్ అండి. పని మొత్తాన్ని కూడా మనం ఎల్లప్పుడూ ఒక భాగంగా తీసుకుంటాం. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, పని మొత్తము, టోటల్ వర్క్ అండి, పని మొత్తము, పని మొత్తాన్ని మనం ఎల్లప్పుడూ ఏం చేయబోతున్నాము అంటే ఒక భాగంగా తీసుకుంటాం. టోటల్ వర్క్ ఈజ్ కన్సిడర్ యాజ్ 1 పార్ట్. సో ఈ పని మొత్తము ఒక భాగంగా తీసుకున్నాము అంటే ఇందులో మనకి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటి అంటే జరిగిన పని ఉంటుంది, ఓకేనా, జరిగినటువంటి పని ఉంటుంది. ఆ తర్వాత మరొక అంశం వచ్చేసి జరగాల్సిన పని ఉంటుందండి, జరిగిన పని అండ్ జరగాల్సిన పని. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అందులో కొంత వర్క్ ఏమో కంప్లీట్ అయింది, కొంత వర్క్ ఏమో రిమైనింగ్ వర్క్ ఉంటుంది, ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే ఒక వ్యక్తి 3/5 వంతు పని చేశాడు అన్నాను, 3/5 వంతు పని జరిగింది అన్నాను. సో ఇక్కడ 3/5 వంతు పని జరిగింది అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే హారములో ఉన్న విలువ ఎల్లప్పుడూ కూడా మొత్తం పనిని ఇండికేట్ చేస్తుందండి. డినామినేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఇండికేటింగ్ ద టోటల్ టైం. కాబట్టి ఇక్కడ పని మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలండి, 5 భాగాలు. ఈ 5 భాగాల పనిలో ఎన్ని భాగాలు జరిగింది, 3 భాగాలు జరిగింది. మరి మిగిలిన పని వచ్చేసి ఏం తీసుకుంటాం, 2 భాగాలుగా తీసుకుంటాం. కాబట్టి దీన్నే సింపుల్గా ఏం రాస్తామండి, 2/5. అంటే మీనింగ్ ఏంటి, జరిగినటువంటి పని అనేటువంటిది 3/5 అయితే మిగిలినటువంటి పని దేనికి సమానం అంటే 2/5 వంతుకి సమానం. ఇది దీనికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాను నేను, 3/8 వంతు పని జరిగింది అన్నాను. 3/8 వంతు పని జరిగింది అంటే పని మొత్తం ఎన్ని భాగాలు, 8 భాగాలు. అందులో ఎన్ని భాగాలు జరిగింది, 3 భాగాలు జరిగింది. ఈ సందర్భంలో ఇంకా ఎన్ని భాగాలు మిగిలింది, 5 భాగాలు మిగిలింది. మొత్తం ఎన్ని భాగాల్లో 5 భాగాలు మిగిలింది, మొత్తం 8 భాగాల్లో 5 భాగాలు మిగిలింది. కాబట్టి దీన్ని 5/8గా రాస్తాం. సో ఇదేమో జరిగినటువంటి పని, ఇదేమో మిగిలినటువంటి పని. ఇది ఒక సందర్భం. అలా కాకుండా ఒకవేళ ఆ పని అనేటువంటిది శాతాలలో ఉంది అనుకోండి, పని అనేటువంటిది శాతాలలో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30% పని జరిగింది అన్నాను, ఓకేనా, 30% పని జరిగింది అన్నాను. సో 30% పని జరిగింది అంటే పని మొత్తము శాతాలలో ఉంది కాబట్టి పని మొత్తాన్ని ఎల్లప్పుడూ ఏమని తీసుకుంటాము అంటే
100%గా తీసుకుంటాం. పని మొత్తము 100%గా తీసుకుంటే అందులో ఎంత శాతం పని జరిగింది? 30% పని జరిగింది. మరి ఈ సందర్భంలో ఇంకా ఎంత శాతం పని మిగిలింది అంటే 70% పని అనేటువంటిది మిగిలింది అని మనం సింపుల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ఒక అంశం. తర్వాత మరొక బ్యూటిఫుల్ అంశం ఏంటి అంటే దీంట్లో మనం సామర్థ్యాల గురించి మాట్లాడతామండి. ఎఫిషియన్సీ అంటాం దీన్ని ఇంగ్లీష్‌లో. సామర్థ్యము అంటాం. ఎఫిషియన్సీ ఆఫ్ ది పర్సన్స్ అంటాం. అసలు ఏంటి సామర్థ్యము అంటే పని చేయగలిగేటువంటి రేటుని ఏమంటాము అంటే సామర్థ్యం అంటామండి. పని చేయగలిగే రేటు. ద రేట్ ఆఫ్ డూయింగ్ ద వర్క్ ఈజ్ కాల్డ్ వర్క్ ఎఫిషియన్సీ అంటాం. పని చేయగలిగే రేటు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు. బి అనే మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు పనిని 30 రోజుల్లో చేస్తాడు. మరి ఏ 20 రోజుల్లో, బి 30 రోజుల్లో చేశారు ఒకే పనిని. మరి ఎవరి సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్టు? ఎవరి సామర్థ్యం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్పొచ్చండి? ఏ యొక్క సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంది అని ఎలా చెప్పగలిగాం మనం? ఎందుకు అంటే బితో కంపేర్ చేస్తే ఏ అనేటువంటి వాడు తక్కువ సమయంలో పనిని పూర్తి చేయుచున్నాడు. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఏ అనేటువంటి వాడు తక్కువ సమయంలో పనిని పూర్తి చేయుచున్నాడు అంటే ఏ యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంది. ఏ యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఏ అనేటువంటి వ్యక్తి పనిని తక్కువ కాలంలో పూర్తి చేయుచున్నాడు అని అర్థం కదా. సో కాబట్టి ఇక్కడ సింపుల్‌గా మనము ఎఫిషియన్సీకి అదేవిధంగా టైంకి మధ్య రిలేషన్ అండి. కాలానికి మరియు సామర్థ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే విలోమ సంబంధం అని తీసుకుంటాం. ఇన్వర్స్‌లీ ప్రపోర్షన్ అంటాం. ఎక్కువ సామర్థ్యం ఉంటేనేమో తక్కువ కాలం పడుతుంది. అదేవిధంగా తక్కువ సామర్థ్యం ఉంటేనేమో ఎక్కువ కాలం పడుతుంది. సో కాబట్టి దీని నుంచి మనం సింపుల్‌గా ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇది ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అనుకోండి. ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. సో ఇక్కడ ఏ అనేటువంటి వాడు ఒక పనిని ఎక్స్ రోజుల్లో చేశాడు. బి అనేటువంటి వాడు అదే పనిని వై రోజుల్లో చేశాడు. కాబట్టి ఇక్కడ సింపుల్‌గా కాలాల మధ్య నిష్పత్తిని ఏం రాస్తాము అంటే x/y అని రాస్తాం. కాలాల మధ్య నిష్పత్తి x/y అయితే దీని నుంచి సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఏమొస్తుందంటే y/x అవుతుంది. ఓకేనా? ఎందుకంటే కాలము మరియు సామర్థ్యం అనేటువంటివి ఏ సంబంధాన్ని కలిగి ఉంటాయండి? విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కాలాల మధ్య నిష్పత్తి x/y అయితే సింపుల్‌గా సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది అంటే y/x అనేటువంటిది అవుతుంది. ఈ పాయింట్ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత మరొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే వ్యక్తుల మధ్య వేతనాలను ఎల్లప్పుడూ కూడా సామర్థ్యం ఆధారంగానే పంచాలండి. మరో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంతకుముందు ఎగ్జాంపులే కంటిన్యూ చేస్తున్నాను. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు. బి అనేటువంటి మరొక వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. ఓకేనా? అయితే ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. ఏ మరియు బి ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు. అయితే ఈ మొత్తం పని విలువ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,000 రూపాయలు. మొత్తం పని విలువ ఎంత? 6,000 రూపాయలు. మరి 6,000 రూపాయల మొత్తం పనిలో నేను ఎక్కువ వాటా అనేటువంటిది ఏకి ఇవ్వాలా లేదా బికి ఇవ్వాలా అని గనక మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి అంటే ఏకి ఇవ్వాలి. ఎందుకు ఏకి ఇవ్వాలి అంటే వ్యక్తుల మధ్య వేతనాలను ఎల్లప్పుడూ కూడా దేని ఆధారంగా పంచాలి అంటే సామర్థ్యాల ఆధారంగా మాత్రమే పంచాలి. వ్యక్తుల మధ్య వేతనాలను ఎల్లప్పుడూ కూడా సామర్థ్యం ఆధారంగా మాత్రమే పంచాలి. యూజువల్లీ wages must be distributed among the workers based on the efficiency but not based on the time taken to complete the work. ఎంత కాలంలో పూర్తయింది అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని కాకుండా ఎంత సామర్థ్యంతో చేశారు అనే అంశాన్ని బేస్ చేసుకొని మనం వేతనాలను పంచాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఏమో ఎక్కువ వేతనం ఇవ్వాలి, తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఏమో తక్కువ వేతనం ఇవ్వాలి. ఇది దీనికి సంబంధించి మనకు కాలము పనికి సంబంధించిన క్వశ్చన్లో ఎక్కడైనా సరే ప్రశ్నలో రూపీస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది అంటే డెఫినెట్గా మనం చేయాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యాలు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సామర్థ్యాలను ఆధారంగా చేసుకునే ఆ వ్యక్తుల యొక్క వేతనాలను మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ పాయింట్ కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో ఇక మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అనుకుందాం. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేశాడు? 20 రోజుల్లో చేశాడు అనుకుందాం. అలాంటప్పుడు ఇక్కడ మీనింగ్ ఏమని తీసుకుంటాము అంటే ఏ అనేటువంటి వాడు ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే పని మొత్తాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఎన్ని భాగాలుగా తీసుకోవాలి అంటే 20 భాగాలుగా తీసుకోవాలండి. ఈ సందర్భంలో
పని మొత్తం ఎన్ని భాగాలు? 20 భాగాలు. సో ఏ అనేటువంటి వాడు ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే అతడు ఎన్ని భాగాల పని చేసినట్టు? 20 భాగాల పని చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో పి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేశాడు. పి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేశాడు అంటే ఆ పి అనేటువంటి వ్యక్తి మొత్తం ఎన్ని భాగాల పని చేసినట్టు? 30 భాగాల పని చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ తీసుకున్నా, రాము అనే వ్యక్తి ఉన్నాడు. రాము అనే వ్యక్తి ఒక పనిని 50 రోజుల్లో చేశాడు. రాము అనే వ్యక్తి ఒక పనిని 50 రోజుల్లో చేశాడు అంటే అతను మొత్తం ఎన్ని భాగాల పని చేసినట్టు? 50 భాగాల పని చేసినట్టు. ఓకేనా? ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మరొక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే అతను మొత్తం ఎన్ని భాగాల పని చేసినట్టు? 20 భాగాల పని చేసినట్టు. ఓకేనా? అతను మొత్తం మీద 20 భాగాల పనిని చేసినట్టు. మరి 20 భాగాల పని చేశాడు అంటే మొదటి రోజు ఒక భాగం పనిచేశాడు, రెండవ రోజు ఒక భాగం పనిచేశాడు, మూడో రోజు ఒక భాగం పనిచేశాడు, నాలుగో రోజు ఒక భాగం పనిచేశాడు. ఇలా మొత్తం మీద ఎన్ని భాగాల పని పూర్తయిపోయింది? 20 భాగాల పని పూర్తయిపోయింది. ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో. కాబట్టి అతడు ఒక రోజులో చేసేటువంటి పని, వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అతడు ఒక రోజులో చేసేటువంటి పని, ఒక రోజులో చేయి పని అనేటువంటిది ఎంతకు సమానము అంటే 1/20 వంతుగా తీసుకుంటామండి. అతడు ఒక రోజులో చేయు పని ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం? 1/20 వంతుగా తీసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటి? పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 20 భాగాలు ఉంది. పని మొత్తం 20 భాగాలు ఉంటే అందులో ఎన్ని భాగాలు పూర్తయిపోయింది? ఒక భాగం పూర్తయిపోయింది. ఎన్ని రోజుల్లో? ఒక రోజులో. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇంకెన్ని భాగాల పని మిగిలింది? 19 భాగాల పని మిగిలింది. దాన్నే సింపుల్గా 19/20 అని చెప్పి రాస్తాం. 19 భాగాల పని అనేటువంటిది మిగలడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తర్వాత దీంట్లో వచ్చేటువంటి మరొక బ్యూటిఫుల్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మరి అదే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థం కావడం కోసం డిస్కస్ చేస్తున్నా. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు. అదేవిధంగా బి అనేటువంటి వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేశాడు. ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి అదే పనిని 30 రోజుల్లో చేస్తే మరి ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు మీరు సింపుల్గా 20 + 30 = 50 అని చెప్పి మీరు చెప్పకూడదు. అర్థమవుతుందా? ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి ఆ పనిని 30 రోజుల్లో చేస్తే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు 20 + 30 = 50 అని చెప్పకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కాలాన్ని ఎల్లప్పుడూ కూడా కలపకూడదండి. కాలాన్ని ఎల్లప్పుడూ కూడా కలపకూడదు లేదా తీసివేయకూడదు. సందర్భాన్ని బట్టి కలపకూడదు లేదా తీసేయకూడదు. కానీ వారి యొక్క సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని వారి యొక్క సామర్థ్యాలను మనం సింపుల్గా కలపవచ్చు లేదా తీసేయవచ్చు. ఇక్కడ సింపుల్గా ఏ ఒక రోజు పని, ఏ వన్ డే వర్క్ అన్నట్టు. ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని. ఇది పని అంటే మీనింగ్ సామర్థ్యం అన్నట్టు. ఒక రోజు పని అంటే వారి ఒక రోజు సామర్థ్యం అన్నట్టు. ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని. ఈ విధంగా పనిని లేదా సామర్థ్యాన్ని కలపవచ్చు, కానీ కాలాన్ని మనం కలపకూడదు. ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని దేనికి సమానము అంటే ఏ ప్లస్ బిల ఒక రోజు పనికి సమానం. అదేవిధంగా ఏ ఒక రోజు పని, బి ఒక రోజు పని ప్లస్ సి ఒక రోజు పని. ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని ప్లస్ సి ఒక రోజు పని దేనికి సమానము అంటే ఏ ప్లస్ బిల ఒక రోజు పనికి సమానం. మీకు అర్థమవుతుంది కదా? అలా కాకుండా ఏ ప్లస్ బిల ఒక రోజు పనిలో నుంచి నేను ఒకవేళ ఏ ఒక రోజు పని కనుక తీసివేస్తే వచ్చేది ఎవరి ఒక రోజు పని? బి ఒక రోజు పని. సో ఇట్లా వన్ డే వర్క్ ఆధారంగా చేసుకొని ఆ పనిని మనం సింపుల్గా కలపవచ్చు లేదా సందర్భాన్ని బట్టి తీసేయవచ్చు. కానీ డైరెక్ట్గా కాలాన్ని మనం ఎల్లప్పుడూ, ఇంతకుముందు రాసాం కదా, కాలాన్ని ఎల్లప్పుడూ మనం సింపుల్గా కలపకూడదు లేదా తీసివేయకూడదు. ఈ అంశాన్ని కూడా అభ్యర్థి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఒక అంశం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి పనుల మొత్తం ఇచ్చి ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని ఏ మరియు బీల యొక్క ఒక రోజు పనిలో నుంచి ఏం చేయొచ్చు? మనం ఏ ఒక రోజు పని తీసేయచ్చు. అలా ఏ బీల ఒక రోజు పనిలో నుంచి ఏ ఒక రోజు పని కనుక తీసివేస్తే వచ్చేది ఎవరి ఒక రోజు పని అండి? బి యొక్క ఒక రోజు పని. ఓకే, ఇది ఒక అంశం. తర్వాత ఈ బిట్స్ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మరో చిన్న పాయింట్ అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఏమిటి ఆ పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రవి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. రవి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. అతడు 4 రోజుల్లో ఎంత భాగం పనిని చేయగలడు అని చెప్పి నేను అడుగుతున్నా.
రవి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. అతడు 4 రోజుల్లో ఎంత భాగం పని చేయగలడు అని అడిగాను. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే రవి యొక్క 4 రోజుల పని కావాలి అంటే ముందుగా రవి యొక్క ఒక రోజు పనిని సో ఈ ఒక రోజు పనిని 4తో గుణిస్తే వచ్చేది ఏంటి అంటే 4 రోజుల పని. అర్థమవుతుందా అండి? ఒక రోజు పనిని 4తో గుణిస్తే వచ్చేది ఏంటండి? 4 రోజుల పని. ఒక రోజు పనిని 4తో గుణిస్తే వచ్చేది ఏంటండి? 4 రోజుల యొక్క పని. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోజు పనిని 10తో గుణిస్తున్నా. ఒక రోజు పని 10తో గుణిస్తే వచ్చేది ఏంటండి? 10 డేస్ వర్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది. 10 రోజుల పని రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధారంగా చేసుకొని వీటికి సంబంధించిన క్వశ్చన్ అనేటువంటివి ఎలా ఉంటాయో మనం నీట్గా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. మీకు క్వశ్చన్స్ డిస్ప్లే అవుతున్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 మీకు కనిపిస్తుంది కదా, ఏంటది? ఏ ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయను, అయినా అతడు 4 రోజులలో ఎంత భాగం పనిని చేయను. మీకు ఇంతకుముందే చెప్పాక జస్ట్ కూడా అతడు 4 రోజుల్లో చేసిన పని కావాలి అంటే 4ను ఏం చేయాలండి? ఒక రోజు పనితో గుణించాలి. 4ను ఒక రోజు పనితో గుణించాలి. ఈ టాపిక్ మీరు కంప్లీట్గా లాజికల్గా థింక్ చేయండి. మీరు బట్టి పట్టినట్టుగా వెళ్తే యూజువల్గా యూ మే నాట్ గెట్ ద కమాండ్ ఆన్ దిస్ టాపిక్. సో పర్ఫెక్షన్ రావాలి అంటే మీరు దాంట్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. అలా చేసినట్లయితే, ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఫ్రమ్ దిస్ టాపిక్, ఈ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్లో డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఇప్పుడు ఈ టాపిక్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ అని చెప్పేసి మీకు రకరకాల ఎపిసోడ్స్ రూపంలో మంచి కంటెంట్ ఈ టాపిక్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. అయినప్పటికీ సో దీన్ని ఏం చేయాలంటే దీన్ని మీరు బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. కంటెంట్ ఎప్పుడు కూడా డెవలప్ చేసుకోవాలి. అర్థమెటిక్ పైన గ్రిప్ రావాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. దెన్ ఓన్లీ యుల్ గెట్ ద వెరీ గుడ్ కమాండ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటది? ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయను. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే పని మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు? 20 భాగాలు ఉన్నట్టు. అంతేకాండి, ఇంత మీ స్టార్టింగ్ చెప్పాను కదా, ఏ ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే అతను మొత్తం ఎన్ని భాగాల పని చేసినట్టు? 20 భాగాల పని చేసినట్టు. అయినా అతడు 4 రోజుల్లో ఎంత భాగం పనిని చేయను అన్నాడు. ఒక రోజులో ఒక భాగం పని చేస్తాడు. మరి 4 రోజుల్లో ఎన్ని భాగాల పని చేస్తాడు? 4 భాగాల పని చేస్తాడు. అయిపోయింది. కానీ మొత్తం ఎన్ని భాగాలు 4 భాగాల పని చేస్తాడు? మొత్తం 20 భాగాల్లో 4 భాగాల పని చేస్తాడు. ఓన్లీ సింగిల్ అయిన ఆన్సర్. మీకు అర్థమవుతుంది కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు కాబట్టి పని మొత్తం ఎన్ని భాగాలు? 20 భాగాలు. అతడు 4 రోజుల్లో ఎంత భాగం చేయను అన్నప్పుడు 4 రోజుల్లో 4 భాగాల పని చేస్తాడు. అయిపోయింది. మరి మొత్తము ఎన్ని భాగాల్లో 4 భాగాల పని చేయగలడు అంటే మొత్తము 20 భాగాల్లో 4 భాగాల పనిని చేయగలడు. సో దీన్ని సింపుల్గా ఏం రాయొచ్చండి? 4/20 అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 1/5 అనేటువంటిది దీనికి సంబంధించిన ఆన్సర్. 1/5 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. ఏంటది? సో ఏ ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయును, అతను 6 రోజులు చేసిన పిదప ఇంకా ఎంత భాగము చేయుట కలదు అన్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని ఏం చేస్తున్నట? 30 రోజుల్లో చేస్తున్నట. అతడు 6 రోజుల్లో చేసిన పిదప ఇంకా ఎంత భాగం పని చేయుట కలదు అన్నాడు. కాబట్టి ముందుగా ఏం చేయాలి? అతడు 6 రోజుల్లో చేసిన పని ఎంతో కనుక్కొని దాన్ని బట్టి మిగిలిన పని మనకు వస్తుంది. ఓకేనా? మరి ఏ అనేటువంటి వ్యక్తి పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేస్తుండు? 30 రోజులు చేస్తుండు. కాబట్టి పని మొత్తం ఎన్ని భాగాలు? 30 భాగాలు. అంటే డైలీ 1 పార్ట్ చేసుకుంటూ వెళ్తుండు. అట్లా మొత్తం పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోయింది? 30 డేస్లో ఆ పని మొత్తం పూర్తి అయిపోయింది. మరి ఎన్ని డేస్లో చేసిన పని కనుక్కోమన్నాడు? 6 డేస్లో చేసిన పని. సో ఒక రోజులో ఒక భాగం పని చేస్తే 6 రోజుల్లో మొత్తం ఎన్ని భాగాల పని చేస్తాడు? 6 భాగాల పని చేస్తాడు. మొత్తం ఎన్ని భాగాల్లో 6 భాగాల పని చేసిండు? మొత్తం 30 భాగాల్లో 6 భాగాల పని చేసిండు. 6/30. 6/30 అంటే 6 1s 6 5s. కాబట్టి అతను 6 రోజుల్లో చేసిన పని ఎంతకు సమానం అండి? 1/5కి సమానం. మరి క్వశ్చన్లో అడిగింది 6 రోజుల్లో చేసిన పనా లేదా ఇంకా ఎంత భాగం పని చేయుట కలదు అన్నాడా? ఇంకా ఎంత భాగం పని చేయుటకు కలదు అన్నాడు. అంటే నాకు కావాల్సింది ఏంటండి? రిమైనింగ్ వర్క్. 5 భాగాల్లో ఒక భాగం అయిపోయిందండి. ఇంకెన్ని భాగాలు మిగిలినాయి? 4 భాగాలు మిగిలినాయి. మొత్తం ఎన్ని భాగాల్లో? 5 భాగాల్లో.
దేర్ ఫోర్ ఇంకా ఎంత భాగము పని చేయుట కలదు అంటే ఏంటి మీ ఆన్సర్? 4/5 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేయండి. ఏంటా క్వశ్చన్ నెంబర్ 3? 3/5వ వంతు పని అనేటువంటిది 18 రోజుల్లో పూర్తయిన మొత్తము పని ఎన్ని రోజుల్లో పూర్తగును? 3/5వ వంతు పని అట ఎన్ని రోజుల్లో పూర్తయిందట? 18 రోజుల్లో పూర్తయిందట. సో ఇక్కడ 3/5వ వంతు అంటే పని మొత్తం ఎన్ని భాగాలుంది? 5 భాగాలుంది. ఈ 5 భాగాల మొత్తం పనిలో ఎన్ని భాగాలు అయిపోయింది? 3 భాగాలు అయిపోయింది. సో 5 భాగాల మొత్తం పనిలో 3 భాగాల పని అయిపోయింది. ఎన్ని రోజుల్లో? 18 రోజుల్లో. కాబట్టి సింపుల్గా ఏమని వస్తామండి ఇక్కడ? 3 భాగాల పని అనేటువంటిది 18 రోజుల్లో పూర్తయితే మొత్తము పని ఎన్ని రోజుల్లో పూర్తగును అన్నాడు. మొత్తం పని అంటే ఎన్ని భాగాల పని ఉంది? మరి 5 భాగాల పని ఉంది. సో 3 భాగాల పని 18 రోజుల్లో పూర్తయిపోతే 5 భాగాల మిగిలిన పని అనేటువంటిది ఎన్ని రోజుల్లో పూర్తయిపోతుంది? ఓకేనా? సింపుల్గా ఇక్కడ 3 × 6 ఎంత? 18. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తాం. కాబట్టి 5 × 6 అంటే ఏంటి మీ ఆన్సర్? 30 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? 3/5వ వంతు పని అనేటువంటిది 18 రోజుల్లో పూర్తయిపోతే మరి ఆ మొత్తము పని ఎన్ని డేస్లో పూర్తయిపోతుంది అంటే మీ ఆన్సర్ ఏంటండి? 30 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటండి ఆ నెక్స్ట్ క్వశ్చన్? 5/8వ వంతు పని అనేటువంటిది 20 రోజుల్లో పూర్తయిన మిగతా పని ఎన్ని రోజుల్లో పూర్తగును అంటున్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లో అడిగింది ఏమో పూర్తి పని, కానీ ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటండి? మిగతా పని అన్నాడు. అది ఇంపార్టెంట్. మిగతా పని అన్నాడు. 5/8వ వంతు అనే పదానికి మీనింగ్ ఏంటండి? పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 8 భాగాలు ఉంది. అందులో ఎన్ని భాగాలు అయిపోయిందండి? 5 భాగాలు అయిపోయింది. సో 5 భాగాలు పూర్తి కావడానికి ఎన్ని డేస్ పట్టిందండి? 20 days పట్టింది. మరి మిగతా పనికి ఎన్ని భాగాల పని మిగిలింది? జస్ట్ 3 భాగాల పని మాత్రమే మిగిలింది. మరి ఆ 3 భాగాల పనికి ఎంత కాలం పడుతుంది? సో ఏం చేయబోతున్నాం? సింపుల్గా 5 × 4. పైన ఏదైతే ఆపరేషన్ మనం అప్లై చేస్తామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తాం. 5 × 4 20 కాబట్టి 3 × 4 వచ్చేసి ఎంత అండి? 12 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 12 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై ఇంటెన్షన్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి. నౌ యూ కెన్ ఏబుల్ టు సీ క్వశ్చన్ నెంబర్ 5. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నాడు? సో ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి ఈ క్వశ్చన్ నెంబర్ 5కి మీరు ఆన్సర్ చేయగలరా లేదా ఓన్గా మీరు స్వతహాగా ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నౌ యూ కెన్ సీ ది సొల్యూషన్. మీరు చేసినట్టు ఆన్సర్ రైట్ ఆ రాంగా వెరిఫై చేసుకోండి. 2/3వ వంతు పని 2/3వ వంతు పని అట ఎన్ని రోజుల్లో పూర్తయిందట? 2/3వ వంతు పని అనేటువంటిది 10 daysలో పూర్తయిందట. అయినా మరి 3/5వ వంతు పని అనేటువంటిది ఎన్ని డేస్లో పూర్తయిపోతుంది? యూజువల్గా మనకి ఏకవస్తు మార్గ పద్ధతి అంటాం, యూనిటరీ మెథడ్ అంటాం ఆల్జిబ్రాలో. ఏంటది? ఇప్పుడు యూజువల్గా ఒక పెన్ను వేల 10 రూపాయలు అయితే 3 పెన్నుల వేల ఎంత అని చేస్తాం కదా. సింపుల్గా ఒక పెన్ను వేల 10 రూపాయలు అయితే 3 పెన్నుల యొక్క వెల ఎంత అని చేస్తాం. అప్పుడు ఏం రాస్తాం? ఇక్కడ 3/1 × 10 రాస్తాం కదా. 3/1 × 10. సో దీంట్లో ఏదైతే కాన్సెప్ట్ ఉపయోగించానో ఈ ఉపయోగించిన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒకసారి దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏమన్నాడు? 2/3వ వంతు పని అట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 2/3వ వంతు పని ఎన్ని డేస్లో పూర్తయిందండి? 10 daysలో పూర్తయింది. మరి 3/5వ వంతు పని అనేటువంటిది ఎన్ని రోజుల్లో పూర్తగును? అది క్వశ్చన్ అండి. 2/3వ వంతు పని 10 daysలో పూర్తయితే 3/5వ వంతు పని ఎన్ని డేస్లో పూర్తగును? దీన్ని సింపుల్గా ఏం రాస్తామండి? ఒక చిన్న ఫార్ములా నేర్చుకొని ముందుకెళ్దామండి. ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటిది బికి సమానమైతే సి ఎంతకు సమానము అన్నప్పుడు మనం సింపుల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను. C/A ఇంటూ ఏం రాస్తామండి? బి అని రాస్తాం కదా. ఏ అనేటువంటిది బికి సమానమైతే సి ఎంతకు సమానం అన్నప్పుడు C/A ఇంటూ బి అని రాస్తాం. దాన్ని బేస్ చేసుకొని ముందుగా ఏం రాయాలి? ఇక్కడ 3/5 రాయాలి. ఓకే, ఇక్కడ 3/5 రాశాను. ఇక్కడ బై ఏం రాయాలి? 2/3. ఆ బై 2/3 ఏం రాస్తున్నాను అంటే ఇంటూ 3/2 అని రాసినాం. ఇంటూ 3/2 ఇంటూ మళ్ళీ మొత్తం ఎంత ఉందండి? 10 ఉంది కదా. సో C/A ఇంటూ బి. C/A ఇంటూ బి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లాజిక్. సో దీంట్లో మరి 5 × 2 5 × 2 అంటే 10 అండి. 10కి ఈ 10 క్యాన్సిల్ అయిపోయింది. 3 × 3 అంటే ఏంటి మీ ఆన్సర్? 9 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
I hope you understood this question number 5. Okay, now let's see the question number 6. క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. ఏంటండి, ఏ కామా బీలు ఒక పనిని 20 రోజులు 30 రోజుల్లో చేయును, అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయను అన్నాడు. ఈ క్వశ్చన్ మనం యూజువల్గా రకరకాలుగా చేయొచ్చండి. నేను అన్నీ చెప్పి మిమ్మల్ని టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఒక ది బెస్ట్ మెథడ్, ఈ క్వశ్చన్కి ఒక 5 మెథడ్స్ ఉంటాయి. దిస్ క్వశ్చన్ వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇన్ 5 డిఫరెంట్ మెథడ్స్. ఆ 5 మెథడ్స్ డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయాల్సుకోలేదు. సింపుల్గా మీకు ది బెస్ట్ కంటెంట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. సో ఇలా సాల్వ్ చేయండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్ వెరీ ఈజీలీ. అయితే ఏంటి అంటే ఒక చిన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే కన్నా ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ముందుకెళ్దాం. ఏంటి అంటే స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఏంటది, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అన్నాం. ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు అంటే అతడు ఎన్ని భాగాల పని చేసినట్టు, 20 భాగాల పని చేసినట్టు కదా. మరి ఒకవేళ బి అనేటువంటి వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేశాడు, లేదా బి అనే వ్యక్తి ఒక పనిని సింపుల్గా 30 రోజుల్లో చేశాడు అంటే అతడు ఎన్ని భాగాల పని చేసినట్టు, 30 భాగాల పని చేసినట్టు. నేను ఇండివిజువల్గా మాట్లాడితే ఏ 20 రోజుల్లో చేశాడు అంటే 20 భాగాల పని చేశాడు, మరి బి 30 రోజుల్లో చేశాడు అంటే 30 భాగాల పని పూర్తి చేశాడు. ఓకేనా. మరి ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఓన్లీ ఏ ఇచ్చాడా ఓన్లీ బి ఇచ్చాడా అంటే ఓన్లీ ఏ కామా బి కాకుండా ఏ అండ్ బి రెండు ఇచ్చాడు కదా. ఏ అండ్ బి రెండు ఇచ్చాడు కాబట్టి మరి ఏ అండ్ బి రెండు ఇచ్చినప్పుడు నేను మొత్తము పని తీసుకునే సందర్భంలో 20 తీసుకోవాలా లేదా 30 తీసుకోవాలా అంటే 20, 30 కాకుండా 20 చేత మరియు 30 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అజ్యూమ్ ఎనీ వన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 20 and 30. 20 చేత 30 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకోండి, ఏది తీసుకున్నా పర్లేదు. కానీ యూజువల్గా మనం కసాగు తీసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు టేక్ ది ఎల్సిఎం అంటే ఆ ఉమ్మడిగా ఉన్న సంఖ్యలలో కనిష్ట సంఖ్యని మాత్రమే మనం పరిగణిస్తాం. ఓకే. సో కాబట్టి 20, 30 అంటే 20, 30 యొక్క కసాగు ఎంతకు సమానం అండి, 60కి సమానం. కాబట్టి నేను ఈ ప్రశ్నలో పని మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలు చేసాను అనుకుంటున్నా, పని మొత్తం వచ్చేసి 60 భాగాలు అని చెప్పి అనుకుంటున్నా. మరి ఏ ఎన్ని రోజులు చేసిండు, 20 రోజుల్లో. బి ఎన్ని డేస్లో చేసిండు, 30 రోజుల్లో. అబ్జర్వ్ చేయండి, మొత్తం పని ఎన్ని భాగాలు అనుకున్నా, 60 భాగాల పని అనుకున్నా. ఏ ఎన్ని రోజుల పూర్తి చేసిండు, 20 రోజుల పూర్తి చేశాడు. కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తి రోజుకి ఎన్ని భాగాలు చేసినట్టు, 3 భాగాల పని చేసినట్టు, అంతే కదా. 20 × 3 ఎంతకు సమానం అండి, 60కి సమానం. అదేవిధంగా మరి బి అనేటువంటి వ్యక్తి 60 భాగాల పనిని 30 రోజుల్లో చేశాడు అంటే రోజుకి ఎన్ని భాగాలు చేసినట్టు, 2 భాగాల పని చేసినట్టు. ఏ అనేటువంటి వ్యక్తి రోజుకి 3 భాగాల పని చేస్తుండు, బి అనేటువంటి వ్యక్తి రోజుకి 2 భాగాల పని చేస్తుండు. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకో రకం కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఏ యొక్క సామర్థ్యమేమో 3 భాగాలని చెప్పొచ్చు, బి యొక్క సామర్థ్యమేమో 2 భాగాలు చెప్పొచ్చు. ఏ ఎఫిషియన్సీ ఏమో 3 parts, బి ఎఫిషియన్సీ ఏమో 2 parts. ఓకేనా. కాబట్టి ఈ ఇద్దరి సామర్థ్యాల మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలండి, ఏ సామర్థ్యం 3, బి సామర్థ్యం 2 అంటే ఇద్దరి సామర్థ్యాల మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలు, 5 భాగాలు. అంటే మీనింగ్ ఏంటి, ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాల పని చేస్తారు, 5 భాగాల పని చేస్తారు. అలా మొత్తం ఎన్ని భాగాలు కంప్లీట్ చేయాలి, 60 భాగాలు కంప్లీట్ చేయాలి. సో కాబట్టి ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి 5 భాగాల చొప్పున మొత్తం 60 భాగాలు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది అంటే 12 days పడుతుందండి. ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ది సొల్యూషన్. ఓకేనా. చాలా స్మార్ట్గా నీట్గా దీనికి సంబంధించిన ఆన్సర్ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ 60 ఎలా వచ్చింది అంటే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, 60 ఎలా వచ్చింది, 20 చేత మరియు 30 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి నెంబర్. అలా కాకుండా నేను ఇప్పుడు 60 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 120 తీసుకోండి, 180 తీసుకోండి, ఇట్లా మీరు ఏది తీసుకున్నా సరే ఆన్సర్ ఏం మార్పు ఉండదండి. అగైన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో మరికొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.